ఉంటాయా ఉండవు? ఉంటాయా? మనీ బాగా తెలుసు అంతేనా? ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్ రమణ గారు కూడా బాగా చేస్తారు. ఉంటాయా ఉండవు? మరి ఆరోగ్యవంతునికి కూడా సింటమ్స్ ఇక్కడ ఆరోగ్యవంతుడు బలంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడంటే అని కూడా కనబడతాయి. కనబడదు. నీవు శుద్ధ హృదయాన్ని కలిగిన వ్యక్తివి, వివేక హృదయాన్ని కలిగిన వ్యక్తివి, పరిపూర్ణ హృదయాన్ని కలిగిన వ్యక్తివి అనడానికి సూచనలు ఉంటాయి. తెలుసా? ఎఫ్ఎస్సి 3:15. ఎఫ్ఎస్సి 3:15. త్వరగా తిందాం, సమయం లేదు, 5 నిమిషాలు క్లోజ్ అయిపోతుంది. ఎఫ్ఎస్సి 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలవంతులగునట్లుగాను క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. గట్టిగా సోదరుని అమ్మాయి మన హృదయంలో ఎవరు నివసించాలి? నోరు తెరిచి చెప్పండి. నా ప్రభువైన క్రీస్తు యేసు, నా ప్రభువైన క్రీస్తు యేసు నా రక్షకుడు నివసించాలి. ఎవరు నివసించాలి? ఆ ప్రభువే నివసించాలి. మరి నీ హృదయంలో ఏం నివసిస్తుంది? సమస్య. నీ హృదయంలో ఏం నివసిస్తుంది? ఆశలు. నీ హృదయంలో ఏం నివసిస్తుంది? శత్రు కార్యాలు, శత్రు ఆలోచనలు, శత్రు కృంగుదల, శత్రు భయం, భీతి. నువ్వు ఆయన బిడ్డలైతే నీ హృదయంలో నివసించాల్సింది ఆయనే. దైవజనుడి ప్రార్థన. నీవు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, బలము కలిగి, నీ విశ్వాసంలో నీవు క్రీస్తును నీ హృదయంలో నివసించేలా అనుభవించాలి. అది నా ప్రార్థన అంటున్నాడు పౌలు గారు. అదే ప్రార్థన. ఎవరున్నారు నీ హృదయంలో? ఆయన కంటే ఎక్కువగా నీ హృదయం ఏమి ఉండకూడదు, డబ్బు ఉండకూడదు. కొంతమందికి సంపాదనే దేవుడు, కొంతమందికి ఆస్తే దేవుడు, కొంతమందికి డబ్బే దేవుడు, కొంతమందికి వెండి బంగారే, కొంతమందికి అందమే దేవుడు, కొంతమందికి బంధువులే దేవుడు, కొంతమందికి పనే దేవుడు, కొంతమందికి పిల్లలే దేవుడు. నీ హృదయంలో ప్రభువే దేవుడిగా ఉండాలి. చెప్పండి, హృదయంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయంలో ప్రభు నివసించాలి. చెప్పండి, ప్రభు హృదయాలు ఎవరు నివసించాలి? నెంబర్ 1. తర్వాత ప్రభు నివసిస్తున్నాడా? ఎన్నిసార్లు ఆయన పక్కన పెట్టేశాడు? ఎన్నిసార్లు నీ హృదయానికి దూరంగా ఉంది? ప్రభు నివసిస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, ఎఫ్ఎస్సి 5:19. త్వరగా సమస్త జ్ఞానంతో మించిన క్రీస్తు ప్రేమను ఎఫ్ఎస్సి 5:19 కదా. అది కరెక్ట్. ఎఫ్ఎస్సి 5:19లో రాయబడింది ఏంటంటే ఆత్మ సంబంధమైన కీర్తనలు మీ హృదయములలో కూర్చిన పాటలు. ఎక్కడ ఉన్నాయంట? మనం మామూలుగా పాడుతున్నాం కదా, హృదయంతో పాడండి. ఎంత శక్తిని పొందుతున్నారు చూడండి ఒకసారి. అన్నిటి విడవకుండా ఉండేది నిజంగా పాడు. హృదయంతో పాట నేర్చుకోండి. హృదయంలో పాటలు నేర్చుకోండి. మీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రభువుని గురించి పాడుతూ ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉండండి. కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, లవ్ యూ లార్డ్. దేవా, ఈరోజు బ్రతుకునేందుకు మాట్లాడుతూ ఉండండి. అసలు ఆ ఫెలోషిప్, ఆ రిలేషన్షిప్, ఆ ఫెలోషిప్, ఆ ఎఫెక్షన్, ఆ ఎమోషన్, ఆ వాల్యూస్. మనం ఏం చేద్దాం? ఆదివారం వచ్చిన స్తోత్రం హల్లెలూయా ఆమేన్, స్తోత్రం హల్లెలూయా ఆమేన్. వారం రోజులు ఆయన కనబడి కానీ దట్ ఈస్ రిలీజియస్, జస్ట్ ఎమోషనల్. అంతే. మత సంబంధమైనది
ఏదో భావోద్వేగ పూరితమైనదంటే. కానీ ఇక్కడ అడిగారు, క్రీస్తు నాలో నివసిస్తే ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన గురించి ఆలోచిస్తాను, ఆయన మాటలు తలపోస్తాను, ఆయనతో సహవాసం, ఆయనతో సంబంధంలో నేను ఎల్లప్పుడూ ఆయన గురించి పాడుతూ ఉంటాను నా హృదయంలో. తర్వాత ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటాను. దాట్ ఈస్ ద స్పిరిచువల్. అది ఆత్మీయత, అది దేవుడు కోరుతున్నాడు. అలా ఉండాలని దైవజనుడి ప్రార్థన. అందుకే చూడండి, బాబు చదివాడు కదా 3:15 కింద వచ్చిన 19 వచ్చిన వినరాది, అందులో చదివాడు దేవుడు మీలో బలముగా శక్తిని, కార్యాన్ని జరిగించే ఆ శక్తి, ఆ సూపర్ న్యాచురల్ పవర్ నేను కనబడాలి. బాగా ప్రార్థన చేస్తాను, భారత అంటున్నాడు బాగుంటాడు. అందుకే ఈ మాట కూడా కలపాలి కాబట్టి చదివించాను దేవుడికి. రైట్, తర్వాత కింద వచ్చిన వాళ్ళు వస్తాయి. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళితే కొలస్సీ 3:15 వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎప్పుడు గొప్ప సమాధానం వాళ్ళ హృదయంలో ఉంటుంది. వాళ్ళ ఎంత అప్పుల్లో ఉండని, వాళ్ళ ఎంత పరీక్షల్లో ఉండని, వాళ్ళ ఎంత శోధనలో ఉండని, వాళ్ళ ఎంత శ్రమలో ఉండని, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? పచ్చగా ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పా. కొలస్సీ 3:15 చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో మీరు రక్షణని ఇవ్వండి. ఏలుబడి చేయాలి. ఇప్పుడు చెప్పండి, సమస్యలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, బలహీనతలు వచ్చినాయి, కొన్ని పోరాటాలు వచ్చినాయి, కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని శోధనలు వచ్చినాయి. ఇప్పుడు ఏమైపోతుంది? హృదయం కృంగిపోతుంది. కానీ అదే హృదయంలో క్రీస్తుంటే, అదే హృదయంలో ఆయన సహవాస సంబంధం ఉంటే, అదే హృదయంలో ఆయన గురించి పాడే, కీర్తించే, గణపరిచే వైరాగ్యం ఉంటే, విశ్వాసం ఉంటే, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఏంటన్నట్టు ఈ నిబ్బరత? ఆయనను గురించి సమాధానం. శ్రమలో ఉన్నానయ్యా, ధైర్యం తెచ్చుకున్నా, నేనున్నాను నీకు. ఈ రిలేషన్షిప్లోకి రావాలి తప్ప డబ్బు కొట్టుకుని పోకూడదు. మనం ఆదివారం ప్రభు బల్ల తీసుకుంటే, ఆయన పాత్రలు తీసుకుంటే ఏంటో తెలుసా? కమ్యూనియన్, ఆ పవిత్రమైన బంధం ఏంటో తెలుసా? ఆయన కొరకు మనం, మన కొరకు ఆయన. మనం ఆయనలో, ఆయన మనలో. ఈ బంధాన్ని జ్ఞాపకం చేసుకునేది కమ్యూనియన్, డబ్బు కొట్టుకుని పోవడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ 3:15 సమాధానం. మొదటి ఏంటంటే క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. ఆయన గురించిన ధ్యానం, గానం. ఏంటంటే ధ్యానం, గానం. ఆ ఫ్లోర్ అయిపోయింది. చెప్పండి హల్లెలూయా. నీవే నా ప్రాణం, ధ్యానం, గానం, సర్వం అంటారు కదా. అలా మనం చెప్పుకోవాలి దేవునికి స్తోత్రం. ఓకే, ప్రభువు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. రెండు, ఆయనతో నాకు సంబంధం, సహవాసం ఉంది. నా హృదయం ఎప్పుడు ఆయన గురించి తలుచుకుంటూనే ఉంటుంది, పాడుతూ ఉంటుంది, గడపరుస్తూ ఉంటుంది, ఆయన మాటలు ధ్యానిస్తుంది, ఆయన గురించి రాష్ట్రం చెల్లిస్తూ ఉంటుంది. రైట్. 3, ఆయన అనుగ్రహించే సమాధానం సమృద్ధిగా ఎప్పుడు నాలో ఉంటుంది. ఆలోచన కృషి ఎక్కడ ఎల్లు 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 చెప్పక్కర్లా. నేను ఆయన నడుపుతా నడుస్తాను. గొప్ప అపాయం వచ్చిన వేరు నా పక్కన ఆయన ఉన్నాడు. ఆయన అప్పుడు చెప్పాడు, నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మోస్ట్ పవర్ఫుల్ ఆల్మైటీ గాడ్. హి ఈస్ విత్ మీ, హి ఈస్ విత్ ఇన్ మీ. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. చాలా విషయాలు చెప్పుకోవాలనుకున్నా కానీ మీరు తయారు కాలేదు కాబట్టి సగం ఆకలితో చేసుకుంటాం.